అందరికీ మరణత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మీ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యమును మరలా మీ మధ్య పంచుకోవడానికి, ప్రకటించడానికి దేవుడు ఎంతో కృప చూపించిన వారై ఉన్నారు. మరి ఈ యొక్క ఆనంద మాసములో మనమందరము దేవుని యొక్క కృపను బట్టి ఆనందిస్తున్నాం. ఎందుచేతంటే ఆ కృపే కదా మనల్ని రక్షించింది, ఆ కృపే కదా మనల్ని నిలబెడుతుంది, ఆ కృపే కదా మనలను మన పాపంలోంచి మన శాపంలోంచి మరి విడిపించి మనం బలపరుస్తూ నడిపిస్తుంది కదా. అట్టి కృప కలిగిన దేవుని చెంతకు చేరిన వారులారా, మనం ఇంకా దేవుని కృప చేత కృప వెంబడి కృప అని మరి పత్రికలో వ్రాయబడినట్లుగా కృప వెంబడి కృప చేత యోహాను గారు తెలియజేశారు కృప వెంబడి కృప అని. మరి అలాగను కృప వెంబడి కృప అందుకున్న వారమై మన బ్రతుకులను బలపరుచుకుందాం. మరి ఈ యొక్క ఆనంద మాసములో దేవుని యొక్క మహాదివ్యమైన కృపను బట్టి అందరి కుటుంబాల్లో, అందరి బ్రతుకుల్లో దేవుని యొక్క ఆనందము, సంతోషము వర్ధిల్లును గాక. ఆమేన్. మరి లోకాసు సువార్తలో మరి దేవుని యొక్క వాక్యములో ఏమున్నది అంటే, మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి చూస్తే మరియమ్మ గారి యొక్క గొప్ప భక్తి జీవితం కనబడుతుంది. మరియమ్మ గారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ కనబడుతుంది. మరియమ్మ గారి యొక్క భక్తి జీవితంలో దేవుడు ఎలా తోడయుండి ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఆమెను నిలబెట్టాడో, ఆమెను ఎందుకు కోరుకున్నాడో అక్కడ కనబడుతుంది. మరి అలాంటి బ్రతుకును మనకు కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొరకు కనిపెట్టిన వారి విషయంలో ఆయన ఎన్నడూ వెనకంజ వేసేవాడు కాదు. మరి అలాగన ఆయన కృప కొరకు కనిపెడుతున్న వారులారా, ఆయన రాజ్యం కొరకు కనిపెడుతున్న వారులారా, మనలను మరి అట్టి స్థితిలోనికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి లోకాసు సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను. మరలా చెప్తున్నా. లోకాసు సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చిన్న ప్రార్థన. సర్వకృపానిధివైన మా తండ్రి, నీ నామను కొందనాలు అయినా అయ్యా, మరలా ఇదిగో నీ వాక్యం చేత పట్టుకుని నిలబడడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఇదిగో అందించిన వాడవు నీవే, మాట్లాడువాడవు నీవే. ఇదిగో బలహీనరాలని, అయోగ్యురాలని నా నోరుని మూసివేసి దేవా, ఇదిగో నీ యొక్క వాక్కు చేత నన్ను నింపి నీ వాక్కును ప్రకటింపజేసి ఆశీర్వదించి దీవించమని వాక్యమని యేసునామం నడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన్నాత. మరి ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మరియమ్మ గారిని మరి దేవుడు ఎలాగనా ఎన్నుకున్నాడో కనబడుతుంది. మరి ఇక్కడ 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో, మరి 6వ నెల ఎవరికి 6వ నెల అంటే, మరి జకర్యా ఎలిజబెత్లకు మరి దేవుడు మరి దర్శనమిచ్చి దైవదూత ద్వారా ఇదిగో మీ గర్భఫలం పొందుతారు, మరి బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క జననం గురించి తెలియచేయబడింది కదా. మరి ఆమెకు 6వ నెల, ఎవరికి అంటే ఎలిజబెత్ గారికి 6వ నెల. ఆ 6వ నెలలో మరి గబ్రియేలు అనే దేవదూత ఎవరికి ప్రత్యక్షమైంది అంటే, మరి ఆ కన్యకైన మరియమ్మ గారికి ప్రత్యక్షమైంది. చూడండి, ఒక దేవదూత ఎవరి యొద్దకు వచ్చిందంట, మరి ఒక భక్తిపరురాల దగ్గరికి వచ్చింది. ఒక మానవ వ్యక్తి దగ్గరికి, ఒక మానవ ప్రణాళికలోనికి వచ్చింది. చూడండి, ఇక్కడ మరి పాత నిబంధన గ్రంథం మొత్తం చూసుకుంటే అక్కడి నుంచి కూడా భక్తులైన వారికి దేవుడు కనబడట, దేవుడు మాట్లాడట కనబడుతుంది. వారిని నడిపించుట కనబడుతుంది, వారికి బోధించుట కనబడుతుంది, వారిని హెచ్చరించుట కనబడుతుంది, వారికి దైవదూత అనే దర్శనాలు అందించుట కనబడుతుంది కదా. మరి ఇలాంటి గొప్ప ప్రణాళిక ఎవరిలోనికి వచ్చిందంటే మరియమ్మ గారిలోనికి వచ్చింది. అంటే ఎంత భక్తి లేకపోతే, ఎంత కనిపెట్టే అనుభవం లేకపోతే, ఎంత విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించే అనుభవం లేకపోతే ఈమె వద్దకు ఒక దూత రావడం జరుగుతుంది. ఆలోచన చేయండి. చూడండి, గబ్రియేలు అనే దేవదూత మరి గలిలయలోని నజరేతు అనే ఊరిలో ఉన్న, మరి ఆల్రెడీ ప్రదానం చేయబడింది ఎవరికి అంటే యోసేపు చేత ప్రదానం చేయబడిన మరియ యొద్దకంట మరి కన్యక యొద్దకు అని వ్రాయబడింది. దేవుని చేత పంపబడెను.
ఎవరు పంపించారంట ఇప్పుడు ఈ దూతను? దేవుడే పంపించాడంట. దేవుడే మరియమ్మ గారి దగ్గరకు వర్తమానం పంపించాడంట. చూడండి ఎంత గొప్ప ధన్యతో కదా మరియమ్మ గారిలో కనబడుతుంది. అంటే ఆ దినాలలో మరి యేసు ప్రభు యొక్క పుట్టుక మరి ఉందని మరి పాత నిబంధన భక్తుల నుంచి కూడా కనబెడుతూ ఉన్నారు. అందరి యొక్క ఉద్దేశము, అందరి యొక్క ఆలోచన ఏమిటంటే కన్యక గర్భమందు యేసు ప్రభు పుడతారని. మరి ఆ కన్యక ఎవరు? ఆ కన్యక మరి ఎవరి చేత ఏర్పాటు చేయబడింది అంటే మనుషుల ప్రణాళిక కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడింది, దేవుని చేత ఎన్నుకోబడింది. మరి ఆ ఎన్నికలో మరి ఆ దినాలలో ఎంతమంది ఆడబిడ్డలు, స్త్రీలైన యవనస్తులు ఎంతగా ఎదురు చూస్తారో, ఎంతగా మరి నా గర్భంలో మరి దేవుడు పుడతాడేమో, లేకపోతే నా గర్భంలో దేవుడు ఎన్నుకుంటాడేమో, నన్ను ఎన్నుకుంటాడేమో అందరు ఎదురు చూస్తారో. కానీ చూసిన వారందరిలో మరి ఒక్కరు మాత్రమే ఏర్పాటు చేయబడ్డారు. మరి ఆ స్థితి ఎవరికి వచ్చింది అంటే ఈ మరియమ్మ గారి దగ్గరికి వచ్చింది. అంటే ఎంత గొప్ప భక్తి జీవితం కనబడుతుందో కదా. అంటే ఎంతగా దేవుని మీద ఆధారపడిందో, దేవుని వెంబడించిందో. మరి దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే ఆమెలో ఉన్న మరి మంచి స్థితిని బట్టి ఆమె నీతిమంతురాలుగా కనబడుతుంది, ఆమె భక్తిపరురాలుగా కనబడుతుంది, ఆమె విశ్వాసపరురాలుగా కనబడుతుంది, ఆమె పరిశుద్ధురాలుగా కనబడుతుంది. ఆమె భక్తి జీవితం దేవుని యొద్ద కనిపెట్టే అనుభవం కనబడుతుంది. మరి కనిపెట్టేవారు మరి చూడండి ఈ దినాలలో తక్కువైపోయారండి. మరి బైబిల్ గ్రంథం అంతా చూస్తే మనం మరి కనిపెట్టే అనుభవం కలిగిన వారు భక్తులందరూ కూడా వారు కనిపెట్టారు కనుకనే దేవుని చేత వర్తమానాలు అందుకున్నారు, దేవుని దర్శనాలు అందుకున్నారు, దేవుని యొక్క పిలుపుని అందుకున్నారు, దేవుని చేత నడిపించబడ్డారు. మరి ఈ దినాలలో మరి అట్టి కనిపెట్టే అనుభవం కొద్దువైపోయింది. ప్రార్థనలు చేయమంటే గంటల తరబడి ప్రార్థన చేస్తారు, మరి పాటలు పాడమంటే పాడతారు. ఇంకా అన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ కనిపెట్టే అనుభవం మరి ఉన్న భార్య పెండ్లి కుమార్తె అనుభవంలోనికి వస్తారట. మరి అట్టి కనిపెట్టే అనుభవము ఎవరికి కలిగి ఉన్నారు అంటే ఇక్కడ మరియమ్మ గారు కలిగి ఉన్నారు. మరి ఇక్కడ కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయము 33వ కీర్తన చూస్తే అక్కడ 13 నుంచి 15 వచనాలు కనబడుతున్నాయి. చూద్దాం. కీర్తన 33 13 నుంచి 15 వచనాలు మరి చదువుకుందాం. 33వ కీర్తన 13 నుంచి 15. యెహోవా ఆకాశములోండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఇక్కడ ఎవరు కనిపెడుతున్నారంట? ఇందాక మరియమ్మ గారు కనిపెడుతున్నారు మనం చెప్పుకున్నాం. మరి ఎవరు కనిపెడుతున్నారంట దేవుడు కూడా కనిపెడుతున్నాడంట. అంటే ఎవరి కోసం కనిపెడుతున్నాడంట? ఆయన నరులందరినీ దృష్టించున్నాడు. అందరినీ ఏం చేస్తున్నాడంటే ఆయన దృష్టించున్నాడు అంటే చూస్తున్నాడు. ఆయన తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చూడండి, ఆకాశములో ఉండి కనిపెడుతున్నాడంట ఆయన. భక్తి పరులు ఎవరా? ఇదిగో మరి నీ నరులందరినీ సృష్టించిన వాడు నేనే. ఈ నరులలో ఎవరు నా మీద ఆధారపడ్డారు, ఎవరు నాలో నిలకడగలిగి నిలబడ్డారు, ఎవరు కనిపెట్టుచున్నారు అని ఆయన కనిపెడుతున్నాడట. మరి కనిపెట్టినప్పుడు ఆయన చూసినప్పుడు మరి ఎవరు కనబడ్డారంట అంటే మరియమ్మ గారు కనబడ్డారు. చూడండి, ఇక్కడ 15వ వచనంలో ఉంది కదా, 14వ వచనంతో తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. తానున్న స్థలం ఏంటి? పరలోక సింహాసనం, ఆకాశం, మహాకాశం పట్టజాలని దేవుడు ఆకాశంలోని కనిపెడుతున్నాడంట. ఎవరిని అంటే భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడంట. ఆయన చూసేది ఎవరి కోసం అంటే 15వ వచనంలో ఉంది, వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించేవాడు. వారి క్రియలన్నీ విచారిస్తాడంట ఆయన. అంటే మన క్రియలు ఎలా ఉన్నాయి, మన క్రియలను బట్టి ఆయన దర్శిస్తాడు. మన నీతి క్రియలను బట్టి ఆయన దర్శించేవాడు. దర్శించడం అంటే మనం కనబడడం, మాట్లాడడం. మరి ఇక్కడికి ఎవరికి వచ్చింది ఈ దర్శనం? ఇందా లోకాసువార్తలో మనం చదువుకున్నాం కదా, ఏమని అంటే దేవుని చేత పంపబడను. ఎవరు దేవుని చేత పంపబడ్డారు? గబ్రియేలను దేవదూత. ఇక్కడ దేవదూత పేరు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను గబ్రియేలను దేవదూతనని అక్కడ మత్తయి సువార్తలో యోసేపు గారితో మరి ఆ దేవదూత తనను ప్రకటించుకోవడం జరుగుతుంది. మరి గబ్రియేలను దేవదూత ఇక్కడ జకరియా ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళారు. తర్వాత మరలా ఎవరి దగ్గరికి వచ్చారు? మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు. మరియమ్మ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే మరి ఆయన ఏం చేస్తున్నారంట, దేవుడు మరి
వారి క్రియలను విచారించువాడు వారిని దర్శించువాడు. ఏం చూస్తున్నాడంట ఆయన? క్రియలను విచారిస్తున్నాడంట. వారి క్రియలు ఎలా ఉన్నాయి, వారి యొక్క జీవితం ఎలా ఉంది, వారి క్రియలు నన్ను మహింపరిచేవిగా ఉన్నావా అని ఆయన చూసిన తర్వాత దర్శించేవాడు. మరి మరియమ్మ గారి క్రియలు ఎవరికి ఇష్టమైనవి అంటే దేవునికి ఇష్టమైనవి. దేవుని యొక్క మరి ఏర్పాటులోనికి మరియమ్మ గారు వచ్చారు కాబట్టి దైవ దూత, దేవుని దూత మరి చేత వర్తమానం పంపబడ్డది. అంటే చూడండి ఎంత గొప్ప భాగ్యము మరియమ్మ గారు అందుకున్నారో. ఈ దినాల్లో మనము కూడా అట్టి అనుభవం సంపాదించుకోవాలి. ఎందుకండి అంటే నువ్వు కనిపెట్టి అనుభవం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను విచారిస్తాడట, నీ క్రియలను విచారిస్తాడట, నీ బ్రతుకును విచారిస్తాడట. విచారించిన వాడు నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, తన ప్రణాళికను మనకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ మరియమ్మను మరి అలాగనే మరి చూచున్నాడు. అలా కీర్తన 33:19 చూస్తే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కీర్తన 33:19 యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. దేవుని దృష్టి అంటే ఎవరి మీద ఉందంట? ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అందుకే మరి ఇక్కడ ఎవరి కృప పొందుకుంది ఈమె? మరి మరియమ్మ గారు ఎవరి కృప పొందుకుందంట? మరి 30వ వచనంలో ఉంటుంది కదా, మొదటి అధ్యాయం లోకాసువార్త 1వ అధ్యాయం 30లో, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఎవరు కృప కొరకు కనిపెట్టిందండి ఈమె? దేవుని కృప కొరకు కనిపెట్టింది. అందుచేతనే దేవుని కృప పొందుకున్నదండి. మరి భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉన్నది. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన దృష్టి వారి మీద ఉన్నది. మరి ఇక్కడ మరియమ్మ గారి మీద కూడా ఎవరి దృష్టి ఉంది అంటే దేవుని దృష్టి ఉన్నది. మరి ఎంతమంది మరి యవనస్తురాళ్ళు ఉన్నారో, ఎంతమంది కన్యకలు ఉన్నారో మనకైతే లెక్క తెలియదు. కానీ ఎంతమందిలో ఒక్క ఆమె మాత్రం దేవుని దృష్టికి కృప పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఎందుకండి అంటే మనం కూడా ఎవరి కొరకు కనిపెడుతున్నాం? దేని కొరకు కనిపెడుతున్నాం? మరి లోకము ఇప్పుడు ఎలా ఉంది అంటే బహు చిక్కులు చింతలు ఎక్కువైపోయాయి. అప్పులు తీర్చుకోవడానికి కనిపెడుతున్నారు, అప్పులు పొందుకోవడానికి కనిపెడుతున్నారు, లేకపోతే ఈ లోక ఆశల కొరకు కనిపెడుతున్నారు. కానీ దేవుని కృప కొరకు కనిపెట్టేవారు ఎందరున్నారు? అలాగ నువ్వు కనిపెట్టినప్పుడు ఆయనను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈమె అలా కనిపెట్టింది. ఆ దినాలలో నిజంగా అట్టి విశ్వాసముతో ఆమె కనిపెట్టింది కాబట్టి ఆయన దృష్టి ఆమె మీదకి వచ్చింది. అందువల్ల దేవుని కృప పొందుకుంది. ఇంకా కీర్తన 147:11 వచనం చూస్తే, తన యందు భయభక్తుల గల వారి యందు తన కృపకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అంటే చూడండి ఎంత గొప్ప మాట ఇక్కడ కనబడుతుందో కదా. ఆయన ఆనందిస్తాడంట. ఎవరి విషయంలో ఆనందిస్తాడంట? భయభక్తులు గల వారి యందు తన కృపకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ యందు ఆనందించేవాడై ఉన్నాడు. ఆయన కృప కొరకు నువ్వు కనిపెడుతుంటే నీ కొరకు ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. మరి ఈ యొక్క లూకాసువార్త ఆ దినాలలో మరి ఎంతమందో స్త్రీలు ఉన్నా మరియమ్మ గారిని బట్టి యేసు దేవుడు ప్రభువైన యెహోవా దేవుడు ఆనందించిన వారై ఉన్నారు. ఎందుకంటే ఇదిగో ఈ లోకానికి పంపించడానికి, ఈ లోక రక్షకుని పంపించడానికి ఈమె మరి కృప పొందుకుంది. ఈమెకు సాటైన వారు ఎవ్వరూ లేరు అని చెప్పి ఈమెను దేవుడు ఎన్నుకున్నాడు. మరి మనలను కూడా దేవుడు ఎన్నుకున్నాడు కదా. మరి ఎన్నుకున్న దేవుడు మనల్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడా? మనల్ని బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడా? నీలో ఉన్న భయభక్తులను బట్టి ఆయన ఆనందించేవాడిగా ఉన్నాడా? నీవు కనిపెట్టే విధానం బట్టి ఆయన ఆనందించేవాడై ఉన్నాడా? నీవు కనిపెట్టే కృపను బట్టి ఆయన ఆనందించేవాడై ఉన్నాడా? మరి దేవుని ఆనందపరిచే వారంగా ఉన్నామా? మనుష్యులను ఆనందపరిచే వారంగా ఉన్నామా? ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న దినాలు ఎలా ఉన్నావంటే దేవుని ఆనందం పెట్టడం కంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఆనందం పొందుకోవడం కంటే లోకంలో ఉన్న ఆనందాన్ని వెతుకుతున్నావు. లోకంలో ఉన్న మనుషులను ఆనంద పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఎవరిని ఆనందపరచాలంట అంటే నీ క్రియల మూలంగా, నీ భయభక్తుల మూలంగా దేవుణ్ణి నువ్వు ఘనపరచాలి. దేవుని మహింపరిస్తే అప్పుడు ఆయనకు ఆనందం. మరి మరియమ్మ గారు అట్టి గొప్ప భాగ్యవంతురాలుగా కనబడుతుంది ఆమె. అట్టి గొప్ప ధన్యురాలుగా కనబడుతుంది ఆమె. అందుకనే ఆమె యొద్దకు ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు
గబ్రియేల్ అనే దేవదూత వచ్చింది, దేవుని చేత పంపబడింది. ఎంత గొప్ప మాట చూడండి, దేవుని చేత పంపబడ్డాడు ఈ దేవదూత. పంపబడి ఎవరి యొద్దకు వచ్చా ఈ దేవదూత అంటే మరియమ్మ గారి దగ్గరకు వచ్చి మరియమ్మ గారికి ఒక వర్తమానం తెలియజేస్తున్నాడు. ఏంటా వర్తమానం అంటే, ఆ దూత మరి 28వ వచనంలో లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడయున్నాడు. చూడండి ఎక్కడికి వచ్చిందంటే ఈ దూత లోపలికి వచ్చి ఆమె ఉన్న గదిలోనికి, ఆమె ఉన్న స్థలములోనికి వచ్చి ఆమెతో మాట్లాడుతుంది ఈ దూత. దయాప్రాప్తురాల ఆమెను చూచి అంటుందంటే ఈ దూత, దయాప్రాప్తురాలా నీకు శుభము. చూడండి ఏం పొందుకుందండి ఇప్పుడు ఆమె. ఇందాటి వరకు భయభక్తుల గురించి చెప్పుకున్నాం, కృపకు కనిపెట్టిందని చెప్పుకున్నాం. మరి ఎవరి దయలో ఉందంట? దేవుని దయ. మరి నీవు నేను ఎవరి దయలో ఉండాలి అంటే దేవుని దయలో. మరి యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడానంట మనుషుల దయలోనూ దేవుని దయలోనూ వర్ధిల్లుచూ వచ్చాను అని వ్రాయబడింది వాక్యంలో. అంటే ఎవరి దయ మనం అందుకోవాలి అంటే మొదటిగా దేవుని దయ, తర్వాత మనుషుల దయ. మరి ఈమె ఎవరి దయలో ఉంది అంటే నిజంగా ఆనాటి దినాల్లో ఆమె భక్తి జీవితము మరి దేవునికి ఎంతో ఇంపైందిగా కనబడింది. ఆమె దయ అంటే దయాప్రాప్తురాల అంటే అర్థం దయా పొందుకున్నదానా, దయకు ఏర్పాటు చేయబడినదానా, దయలో దేవుని దయలో ఉన్నదానా అని ఈ యొక్క దేవదూత తెలియచేస్తుంది. మరి నీవు ఎవరి దయలో ఉన్నావు? దయాప్రాప్తురాలిగా దయాప్రాప్తుడుగా నువ్వు ఉన్నావా? దేవుని దయ అంటే నీ యొక్క ఏమంటారు మాట, నీ ప్రవర్తన, నీ బ్రతుకు దేవుని దయ నీ మీదకి దిగి వచ్చేదిగా ఉండాలి. నువ్వు ఇష్టానుసారంగా బ్రతికి నీ యొక్క భక్తి జీవితంలో దేవుని వెంబడిస్తూ ఉన్నావన్న మాటే కానీ దేవుని యొక్క ఏమంటారు అంటే లక్షణాలు మనలో లేకపోతే, దేవుని మార్గం మనలో లేకపోతే, మనం దేవునికి లోకాన్ని చూపించలేకపోతే మనము దేవుని యొక్క దయ పొందుకోలేం. దేవుని దయ పొందుకుంది ఈమె. ఇంకో మాట ఏముంది అంటే ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఎవరు తోడై ఉన్నారంట? ఇదిగో యోసేపు గారు నీకు తోడై ఉంటాడు, లేకపోతే నీ తల్లిదండ్రులకి తోడై ఉంటారు, లేకపోతే దేవదూతను నేను నీకు తోడై ఉంటాను, నీతోనే ఉంటాను. 9 నెలలు మరి నీ గర్భమందు యేసుప్రభు పడింది మొదలు పుట్టే వరకు కూడా నీకు ఏ హానికీడు ఏ మాటలు పడకుండా నేను నీకు తోడై ఉంటానని దేవదూత చెప్పిందండి? చెప్పలేదు. ఏమందంట? ప్రభు నీకు తోడై ఉన్నాడు. అంటే ఎంత గొప్ప వాగ్దానం మరి అమ్మగారు అందుకున్నారు. ఎవరు తోడు కాదు, దేవుడే నీకు తోడై ఉంటాడు. మరి మత్తయి సువార్తలో కూడా చూస్తే మొదటి అధ్యాయంలో ఉంది కదా, మరి యోసేపు గారితో గబ్రియేల్ అనే దేవదూత చెప్తుంది కదా, ఇదిగో ఈ యొక్క ప్రభు పుడతారు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి, దేవుడు మనకు తోడు. అక్కడ దేవుడు మనకు తోడు అని ఉంది, కానీ ఇక్కడ ఏమనుందంటే ప్రభు నీకు తోడు, నీకు తోడై ఉన్నాడు ఆయన అని మరి మరియమ్మ గారికి చక్కని వాగ్దానం అందించిందండి ఆ దేవదూత. మరి నిజంగా ఆయన తోడు లేకపోతే ఈ లోకంలో బ్రతకగలమంటారా? ఈ లోకము మళ్ళా మాట్లాడుకుంటున్నాం. ఈ లోకం ఏం వెతుకుతుందంటే మనుషుల తోడు వెతుకుతుంది, మనుషుల సహవాసం వెతుకుతుంది, మనుషుల మార్గాలు వెతుకుతున్నారు. కానీ నిజమైన తోడు ఎవరంటే దేవుడే. అందుకే కీర్తన గ్రంథంలో 14వ కీర్తన 2వ వచనం చూస్తే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఆయన వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు అంటే ఆయన వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. మరి దేవుని వెతుకువారికి దేవుడు తోడై ఉంటాడు. ఇది గొప్ప వాగ్దానము. దేవుని వెతికే వారికి ఆయనే. మరి 3 వాగ్దానాలు మనకు సువార్తలో కనబడతాయి కదా. అడగండి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తొట్టుడి తీయబడును. మరి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మరి కీర్తనాకారుడు రాస్తుంది, ఆయనను వెతుకు వారు కలరేమో అని అంట. ఆకాశం నుండి ఆయన పరిశీలన చేస్తున్నాడంట. మరి నువ్వు వెతుకుతున్నావా దేవుణ్ణి? నువ్వు ఆయన వెతుకుతే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెతుకుతూ ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఆదాము అవ్వలు మొదలుకొని మరి ఇప్పుడు కాలం వరకు కూడా దేవుడు మనకు తోడై ఉంటూనే వచ్చాడు.
మరి పాత నిబంధన గ్రంథంలో చూడండి, అబ్రహాం గారితో అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఆ తర్వాత వచ్చిన ఇస్సాక్ గారితో, ఆ తర్వాత వచ్చిన ఇదిగో ఇస్సాక్ గారితో చెప్పిన దేవుడు, తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి మోషే గారికి చెప్పాడు, యెహోషువ గారికి చెప్పాడు, తర్వాత ఇదిగో గిద్యోనికి చెప్పాడు. అందరితో ఆయన ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. అంటే ఆయన తోడై ఉంటే మనకు భయం ఎందుకు? ఇంకా ఆయన తోడై ఉంటే ఏ పరిస్థితి ఏందైనా మనకు సహాయము ఆయనే. మరి యాకోబు గారు అంటారు, మరి ఆదికాండము మరో మాట చదువుదాం. ఆదికాండము 31 అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. ఆదికాండము 31 5వ వచనం నుంచి, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదన్న కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి ఎంత ప్రార్థన పరుడో కదా యాకోబు గారు. అంటే యాకోబు గారు మరి అన్నగారిని మోసం చేయడాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి మేనమామ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ మేనమామ లాబాను గారి ద్వారా మరి విసిగిపోయాడు ఆయన. మరి ఎంతగానో జీతాలు మార్చాడు, ఎంత పని చేసినా తగిన కష్టము ప్రతిఫలము ఆయన ఇవ్వలేదు. మరి తర్వాత 2 కుమార్తెలు వివాహం చేసుకోవడం, పిల్లలు పుట్టడం జరిగింది. ఇప్పుడు ఆ భార్యలతోనే చెప్తున్నాడు యాకోబు గారు, అంటున్నాడు, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనపడుచున్నది. చూడండి, మరి సొంత మేనమామ యొక్క కటాక్షమే నిన్న మొన్న, అంటే మొన్న ఉన్నట్లుగా అంతకు ముందు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు. కానీ అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు తోడై ఉన్నారంట? యాకోబు గారు సాక్ష్యం చెప్తున్నారు కదా. ఎవరు తోడై ఉన్నారంట? ఇదిగో నీ తండ్రి కటాక్షం నా మీద లేకపోయినా పర్లా, కానీ ఎవరి కటాక్షం నా మీద ఉంది, ఎవరు తోడు నాకు ఉందంటే నా తండ్రి యొక్క దేవుడు. నా తండ్రి యొక్క దేవుడు ఇదిగో అబ్రహాము ఇస్సాకుల యొక్క దేవుని యొక్క కృప తోడు నాకు ఉండగా నాకెందుకు భయము అని తన భార్యలతో సాక్ష్యం చెప్తున్నాడు. మరి నీవు ఎవరి కటాక్షం వైపు చూస్తున్నావు? ఈ మరియమ్మ దేవుని కటాక్షం వైపు చూస్తుంది కాబట్టి దేవుడు తోడై ఉన్నాడని గొప్ప వాగ్దానం పొందుకుంది. మరి నీవు ఎవరి కటాక్షం? నీ ఇంటి వారి కటాక్షం వైపు చూస్తున్నావా? లేకపోతే నీ బంధువుల కటాక్షం వైపు చూస్తున్నావా? లేకపోతే వారి దయ వీరి దయ కావాలని వారి వైపు వీరి వైపు చూస్తున్నావా? వారి కటాక్షం ఎంతకాలం ఉంటుంది? వారి యొక్క ప్రేమ ఎంతకాలం ఉంటుంది? వారు నీ పట్ల ఎంతకాలం నిలిచి ఉంటారో ఆలోచించేయి. కానీ మనకు దేవుడు తోడై ఉండగా ఎవరు తోడు లేకపోయినా మన బ్రతుకులో ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఇప్పుడు మరియమ్మ గారు గర్భవతి అయిన తర్వాత ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాలి కదా. ఈ పరిస్థితుల మధ్యలో దేవుడు ముందే వాగ్దానం ఇచ్చేస్తున్నాడు, ప్రభు నీకు తోడైనా, అంటే నేను నీకు తోడై ఉన్నాను మరియమ్మ, నువ్వు భయపడవలసిన అవసరము లేదు. నేను నీకు తోడై ఉన్నా. నువ్వు వెళ్ళే మార్గములలో, నువ్వు చేయవలసిన ప్రయాణంలో, నీకు వచ్చే అవమానముల నిందల్లో అన్నిటిలో నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిచిపెట్టను నేనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఇది నాన్న దేవుని వాగ్దానము అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేవుని చేయి గట్టిగా పట్టుకుంటే మరియమ్మ దేవుని కృప పొందుకుంది, దయాప్రాప్తురాలుగా నిలబడింది, దేవుని కొరకు కనిపెట్టింది, దేవుని యొక్క విశ్వాసములో భక్తి జీవితంలో నిలబడింది. అందుచేతనే దేవదూత చేత వర్తమానం అందుకుంది, తను దేవుని దయను అందుకుంది. దేవుని యొక్క శుభము నీకు శుభము అంటే ఏం తెచ్చిందంట మరియమ్మ గారి దగ్గరికి? అంటే ఒక శుభవార్త, ఒక శుభవచనము. ఏంటా శుభవార్త అంటే లోకరక్షకుడు నీలో వస్తాడమ్మా, నీ అందే పడతాడు. అంటే ఎదురు చూచిన వారందరికంటే ఏమేమైపోయింది అంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు అనుకున్నాడు. ఎంతమందో ఎదురు చూశారు, కానీ మరి పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే అన్నట్లుగా అనేకులు ఎదురు చూస్తారు, కానీ దేవుడు ఎన్నుకున్నది ఒక్కళ్ళని. మరి ఈ లోకంలో కూడా నీ యొక్క బ్రతుకులో నీకు శుభము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టు, ఆయన గట్టిగా పట్టుకో, ఆయన యందు భయభక్తులు కలిగి నిలబడు, ఆయన యందు విశ్వాసము కలిగి నువ్వు నిలబడు, ఆయన కృప కొరకు కనిపెట్టు. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టగా నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక అట్టి బ్రతుకులో, ఎదురు చూసిన ఆమె బ్రతుకులో, విశ్వాసంతో సాగిపోయిన ఆమె బ్రతుకులో, దేవుని యొక్క కృప మీద ఆనుకున్న బ్రతుకులో ఒక శుభవచనము ఆమె వద్దకు వచ్చింది. అది మనుషులు తేలేదండి, మనుషుల చేత రాలేదండి ఆ శుభవచనం. ఎవరి చేత వచ్చిందంట? దేవుడి చేత పంపబడింది ఆ శుభవచనం. ఈరోజు నువ్వు కనిపెట్టావా?
ఏ స్థితిలోనూ ఉన్నా పరలోకమందున దేవుడు నీ మధ్యలోనికి తన యొక్క శుభవచనాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ధైర్యపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మరియమ్మ వలె నువ్వు కూడా అట్టి భక్తి జీవితం నువ్వు కలిగి ఉంటే, అట్టి విశ్వాస జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను విడిచిపెట్టాడు. ఒకానొక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకున్నాడు మరియమ్మని. అలాగే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. అంటే దేవుని యందు నువ్వు చక్కగా నడిచినప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి ఏ పరిస్థితి అయినా నేను విడిచిపెట్టకుండా నరలోకం తప్పించే దేవుడు, పాపమును తప్పించే దేవుడు, శాపం తప్పించే దేవుడు, అన్నిటి నుంచి విడిపించి ఎక్కడ తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన? పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి. మరి అలాంటి దేవుడు నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడతాడు? విడిచిపెట్టిన దేవుడిని నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆయన సదాకాలం నీతో కూడా ఉన్నానన్నాను కదా, మనతో ఉండి మనం బలపరిచేవాడు. కనుక మరియమ్మ గారి గురించి కొద్ది సంగతులే తెలియచేసుకున్నాం. మరొక సెషన్లో ఇంకా కొన్ని సంగతులు తెలియచేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సర్వోన్నతుడ మహిమోన్నతుడ నీ నామమునకు వందనాలు. అందించబడిన ఈ మాటలు మరియమ్మ గారి యొక్క విశేషం ఏమిటో, మరియమ్మ గారి యొక్క భక్తి జీవితం ఏమిటో నాయన ఇదిగో ఇది నాన్న మాకు అందించిన దాన్ని బట్టి వందనాలు. విని నాయన ఆ రీతిగా సిద్ధపడగల కృప ప్రతి వారికి దయచేసి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణత.